ప్రభుత్వం 13/5/2025 జీఓఎంఎస్ నెంబర్ 82 ద్వారా పిహెచ్ అండ్ ఎంఈడి మరియు ఏపీజీబీసీ కింద 281 అమృత్ 2O ప్రాజెక్టులు అమలు చేయడానికి 10,251.72 కోట్ల మొత్తానికి పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. సవరించిన రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక ట్రాన్స్ 1-2లో రాయితీ హైబ్రిడ్ యాన్యుటీ కింద ఆమోదించబడింది. ఈ చామ్ మోడల్ మరియు ఇట్లా ఏంటంటే ఈ చామ్ మోడల్ కింద 281 పనుల్ని అమృత్ 2O కింద ఏదైతే ఉన్నాయో ఈ 281 పనుల్ని ప్రతిపాదించి టెండర్లు కూడా పిలవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. చామ్ మోడల్ కింద. చామ్ అంటే మీకు తెలిసిందే కదా, కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద పిలుస్తాం. అయితే ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలా మంది వారి అభిప్రాయాల్ని తెలియజేశారు ప్రభుత్వానికి. ఏ విధంగా ఉంటే ఎందుకంటే ఇది ఒక కొత్త మోడల్ మన రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన విధానం కాబట్టి దీనికి సంబంధించి దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలా మంది సూచనలు చేశారు. సూచనలు ఏంటంటే 2024-2025 ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ పనులన్నిటి కూడా 10,251 కోట్ల పనులన్నింటి కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయబడింది. అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ అందరూ కూడా 2025-2026 ఎస్ఎస్ఆర్ ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది.